నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పహల్గాం ఉగ్రదాడి సూత్రధారి సులేమాన్ హతం, ఆపరేషన్ మహాదేవ్తో మట్టుబెట్టిన సైన్యం, సైన్యానికి భారీ విజయం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లపై ఢిల్లీలోనే తేల్చుకోవాలని మంత్రివర్గం నిర్ణయించింది. తెలంగాణ విద్యార్థుల ప్రయోజనాలే లక్ష్యంగా తీసుకొచ్చిన జీవో నెంబర్ 33పై సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉగ్రవాదం పై పోరులో ఎంత దూరమైనా వెళతాం, లక్ష్యం సాధించాకే సింధూర్కు విరామం, లోక్సభ చర్చలో రాజ్నాథ్ స్పష్టీకరణ. మానవాళి చరిత్రలో అత్యంత ఖరీదైన ఉపగ్రహాన్ని నాసా మరియు ఇస్రో సంయుక్తంగా రూపొందించిన నైసార్ శాటిలైట్ రేపు సాయంత్రం 5:40 నింగిలోకి దూసుకెళ్లనుంది. తెలంగాణ హైకోర్టుకు కొత్తగా 4 అదనపు న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. క్రీడా వార్తలు. చెస్ ప్రపంచ కప్ విజేత దివ్య, చదరంగంలో మహారాణి. నేటి సూక్తి: విషాన్ని ఎన్నిసార్లు పడబోసిన అమృతం అవ్వదు. అలాగే అర్థం చేసుకొని వాళ్లకి ఎంత చెప్పినా వృధానే. ఆరోగ్య చిట్కా: పెరుగులో బెల్లం మరియు మిరియాల పొడి కలిపిన మిశ్రమాన్ని తీసుకుంటే జలుబు తగ్గుతుంది. నిన్నటి జీకే ప్రశ్న: 2024 సంవత్సరంలో ప్రపంచంలోనే అతిపెద్ద రుణదాతగా నిలిచిన దేశం ఏది? జవాబు జర్మనీ. నేటి జీకే ప్రశ్న: ఇటా ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ 81వ వార్షిక సర్వసభ్య సమావేశం ఏ నగరంలో జరిగింది? నేటి జీకే ప్రశ్న మరోసారి. ఇటా ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ 81వ వార్షిక సర్వసభ్య సమావేశం ఏ నగరంలో జరిగింది? ఇంతటితో వార్తలు సమాప్తం.